నమస్కారం. ఈ మధ్య కాకర్ల వెంకట్రామరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనే కాకర్ల వెంకట్రామరెడ్డి ప్రభుత్వం గురించి చాలా విమర్శలు చేస్తున్నాడు. దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. ఈ కాకర్ల వెంకట్రామరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే దానికి భజన చేస్తూ ఆయనతో పాటు మిగతా సంఘ నాయకులను కూడా భజన చేపించే స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ నాయకుడైన ఈ రోజునైనా సచివాలయ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ సచివాలయ ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, రేషనలైజేషన్ పేరుతో వాళ్ళని కుదిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడాడు. అసలు సచివాలయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఈ సంఘ నాయకులు 4 సంఘాలు ఉన్నాయి మనకి. ఈ సంఘ నాయకులు అందరికీ తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా చేస్తారు. కాబట్టి ఐఏఎస్ అధికారుల్ని మనం ఇక్కడ తప్పు పట్టుకోకూడదు. కానీ ఉద్యోగుల తరపున ఉద్యోగ సంఘ నాయకులుగా ఉండి ఉద్యోగస్తులకి మేలు చేయాల్సినటువంటి ఈ సంఘ నాయకుల గురించి మనం తప్పు పట్టాలి. ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అటెండర్ క్యాడర్కి పైన జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కింద ఉన్నటువంటి స్కేల్ ఒకటి క్రియేట్ చేసి ఆ స్కేల్లో వీళ్ళని పెట్టాడు. ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డి అంటాడు వీళ్ళకి సరైనటువంటి పని విధానం లేదు, వీళ్ళు 4 అధికారులు చెప్పినటువంటి పని చేయాలి అని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నాడు. అంటే వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఎవరికి ఏ ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని ఈయనకు తెలియదా? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి నివేదించొద్దా? అలా చేయాల ఈ రోజున మాట్లాడతాడు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం తీసుకుంటే ఏఎన్ఎం లీవ్ కావాలంటే 4 దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి 4 దగ్గర పర్మిషన్ తీసుకొని పోవాలి. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్. అరే పిచ్చి ఎదవా, అసలు సచివాలయ వ్యవస్థలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులను నియమించి ఆ ఉద్యోగస్తులకి ఆ డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు ఇప్పించకుండా ఈ ఉద్యోగస్తులందరికీ పంచాయతీరాజ్ దగ్గర నుంచి నువ్వు జీతాలు బడ్జెట్ ఇప్పిస్తుంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగి ఉన్నాడని ఆ డిపార్ట్మెంట్కి తెలిసిద్ది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలరా. ముందు అది తెలుసుకొని మాట్లాడాలి. వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు అవకతవకలతో అధ్వాన్నమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున సచివాలయ ఉద్యోగస్తుల తరపున నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ పనిచేసేటటువంటి 13 మందికి కూడా పంచాయతీరాజు నుంచి జీతాలు వస్తున్నాయి. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేరు లేదు. పంచాయతీరాజులో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలా, ఈ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇవ్వాలా? సర్వీస్ రూల్స్ క్రియేట్ చేయలేదు, ప్రమోషన్ ఛానల్ ఫిక్స్ చేయలేదు అని చెప్పి మాట్లాడతాడు. ఏం చేశారు 5 సంవత్సరాలు? వ్యవస్థ వచ్చి 4 సంవత్సరాలని నువ్వే చెబుతున్నావు. 4 సంవత్సరాల నుంచి కొత్త వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత సంఘ నాయకులుగా మీకు లేదా? ఆ రోజున భయం చేశావే. ఏమాత్రం ఒక 10 రూపాయలు జీతం పెంచంగానే, లేదు వాళ్ళని రెగ్యులర్ చేయంగానే నువ్వు అమూల్ పాల ప్యాకెట్ తీసుకురండి, మనం పాలాభిషేకం చేద్దాం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పావే. మరి ఈ రోజున వాళ్ళకి సర్వీస్ రూల్స్ లేవని నువ్వే నీ నోటితో చెప్తున్నావు. సిగ్గు ఉండాలి నీకు. సర్వీస్ రూల్స్ లేకుండా, ప్రమోషన్ ఛానల్ లేకుండా 13 మందిని తీసుకొచ్చి ఒకే డిపార్ట్మెంట్లో పంచాయతీరాజులో జీతాలు ఇప్పిస్తున్నావంటే సిగ్గుపడాలరా ఒక సంఘ నాయకుడిగా. నీకు ఫెడరేషన్ అంటే ఏంటో, అసోసియేషన్ అంటే ఏంటో, యూనియన్ ఏంటో కూడా అర్థం తేలినటువంటి నిన్ను ఒక నాయకుడిని చేసి ఆ ప్రభుత్వం పెంచి పోషించింది. నీ పక్కన గతంలో మీ స్టేట్ సెక్రటరీ ఒక ఆయన తిరిగేవాడు. ఆ సెక్రటరీ ఇప్పుడు ఏమయ్యాడని నేను అడుగుతున్నా. ఈ రోజున నీకు స్టేట్ సెక్రటరీ ఎవరు? అరవపాల్. ఈ అరవపాల్ను తీసుకెళ్లి మెడికల్ డిపార్ట్మెంట్లో హంస అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి అసోసియేషన్కి అతన్ని స్టేట్ ప్రెసిడెంట్ చేసి దానికి గత ప్రభుత్వంలో వితిన్ 2 monthsలో నువ్వు రికగ్నేషన్ ఇప్పించి నీ దూతని మెడికల్ డిపార్ట్మెంట్ రికగ్నేషన్ సంఘంలో ఒక అధ్యక్షుని చేశావు. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, కూటమి ప్రభుత్వానికి తక్కువైంది. ఎందుకంటే నిన్ను పెంచి పోషించుతుంది. అట్లాగే నువ్వు పంపించినటువంటి అరోపాలనే వ్యక్తి హంస అనే అసోసియేషన్ ద్వారా మెడికల్ డిపార్ట్మెంట్లో నీ దూతగా పంపించినా కూడా మేము సిఎస్లో సీఎం గారికి, సిఎంఓ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి
4 నెలలు అయినా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు అంటే కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిందే. మేము ఆ రోజున ఎన్నిసార్లు తిరిగినా కూడా ఒక్క అధికారి కూడా దీని మీద ఇంతవరకు చర్య తీసుకోలేదంటే నిజంగానే నిన్ను ఒప్పుకోవాలి. అటువంటి నిన్ను ఇంకా ఈ ప్రభుత్వం టాలరేట్ చేస్తుందంటే ప్రభుత్వాందే తప్పు, నీది కాదు, మాది కాదు. అలాగే నువ్వు సంఘ నాయకులందరినీ కూడా 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకో అని చెబుతున్నావు. నువ్వు గతంలో పెట్టావు, నువ్వు సమావేశాలు పెట్టావు, ఏమి సాధించావురా? నువ్వు సమావేశాలు పెట్టావు, ఉద్యోగ సంఘ నాయకులతో కలిపి సమావేశం పెట్టావు, ఏమి సాధించి పెట్టావు? ఉద్యోగస్తులకి 20% హెచ్ఆర్ఏ ఉన్నది 16% కుదించారు. పిఆర్సీ ఇచ్చాడో ఇవ్వలేదో, ఎంత ఇచ్చాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉన్నారు. జీపీఎఫ్ సొమ్ము మొత్తం తినేశారు, ఏపీజీఎల్ఏ సొమ్ము తినేశారు. అసలు ఈ గవర్నమెంట్ దగ్గర మిగిలినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సొమ్ము ఒక్క పైసా ఉంచిందట గత ప్రభుత్వం. 23,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం వెళ్తే నోరు మూసుకొని కూర్చున్నాడివి. ఈ రోజున నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నావు అంటే కూటమి ప్రభుత్వాన్ని నిజంగానే ఉందంటావా బుద్ధి? లేదు. నువ్వు మాట్లాడకి అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంటే నిన్ను ఎప్పుడో బొక్కలో పెట్టేది. సూర్యనారాయణ చూసాం కదా, కేవలం గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోరినందుకు సూర్యనారాయణ ఏం చేశారో మనం అందరం చూసాం. కానీ నువ్వు ఈ రోజున మళ్ళీ వచ్చి సాక్షి మీడియా ద్వారా నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నావంటే వీళ్ళకి నిజంగా ఉందంటావా? దమ్ము ఉందంటావా ఈ ప్రభుత్వానికి? లేదు. నువ్వు బకాయిలు, నీ ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటివన్నీ కూడా తిరిగి నువ్వు ఈ ప్రభుత్వం మీద మోపి వీళ్ళనే క్వశ్చన్ చేస్తున్నావంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నువ్వు టీచర్స్ జీతాలు లేట్ అవుతున్నాయని మాట్లాడావు. ఈ రోజున టీచర్గా కాలర్ ఎగరేసుకొని బతుకుతున్నాడు. ప్రతి నెల జీతం వస్తే చాలు అనే ఉద్దేశంతో మాత్రమే ఉద్యోగస్తులు కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఏమీ ఆశించేలా అది ప్రతి నెల వస్తుంది. నీకు మాదిరిగా టీచర్స్ని పాకీ దొడ్ల మీద కడిగియటం కానీ లేదా మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినట్టు కానీ చేయలా. అప్పుడు ఏమైందిరా నీ నోరు? అప్పుడు ఏమైంది ఈ నోరు? ఎందుకని అడగలే? నువ్వు పెట్టినటువంటి బకాయిలు, నువ్వు చూపించినటువంటి దారిలో మిగతా సంఘ నాయకులందరూ కూడా నడిచి నాశనం అయిపోయారు. సంఘాలంటేనే ప్రభుత్వానికి వచ్చే పాలకులకి ఒక విధమైనటువంటి చులకన భావం తీసుకొచ్చిన అధ్వాన స్థితికి తీసుకొచ్చినట్టు వ్యక్తివి నువ్వు ఈ సంఘంలో. కాబట్టి నీ దూత మెడికల్ డిపార్ట్మెంట్లో ఏపీ హంసలో ఇక్కడ మళ్ళీ తన యొక్క ఉనికిని చాటుకోవటానికి, నీ ఉనికిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావని చెప్పి మేము ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటానికి ప్రభుత్వాన్ని మేము కూడా నిలదీస్తున్నాం. అలాగే సచివాలయ ఉద్యోగస్తులకి ఈ రోజున వెంకటరామరెడ్డి గారెమ్మడి తిరిగేటటువంటి ప్రతి వ్యక్తికి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రభుత్వం ఏదైనా సరే మీకు రాయితీలు ఇవ్వదలుచుకుంటే, ఇవ్వాలని ప్రభుత్వానికి ఉంటే ఈ వెంకటరామరెడ్డి అమ్మటే తిరిగితే ఆ ఇచ్చే కూడా ఎవరు గుర్తుపెట్టుకోండి. వెంకటరామరెడ్డి ఏదో పెద్ద లీడర్ అని చెప్పి మీరు తిరుగుతున్నారేమో. ప్రతివాడు నా అమ్మటే 92 సంఘాలు ఉన్నాయి అంటాడు. అరే నీ సంఘం బలంగా ఉంటే 92 సంఘాలు ఎందుకురా నీకు? ఎవరికైనా సరే నేను క్వశ్చన్ చేస్తున్నా. నీ సంఘం బలంగా ఉంటే 92 సంఘాలు నీ వెనక ఎందుకు? నీ సంఘమే బాగలేదు, నీ సంఘ తీరే బాగలేదు. కాబట్టి ప్రతి సంఘానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని నా అమ్మటే 108 సంఘాలు ఉన్నాయి, 109 సంఘాలు ఉన్నాయని మీ అందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగస్తులందరికీ నా మనవి, ఈ సంఘ నాయకులు వచ్చినంత మాత్రం నా ఉద్యోగస్తులకి ఏమీ ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే మన జగన్ గారు వచ్చే పాలకులందరికీ కూడా ఒక విధమైనటువంటి సందేశం ఇచ్చెళ్ళారు. ఆ సందేశాన్ని ప్రతి పాలకుడు పాటిస్తాడు. మనం చంద్రబాబు గారు ఉద్యోగస్తుల తరపున ఎందుకు స్పందించట్లేదు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.